అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీ ముందుకి చాలా స్పెషల్ స్వీట్. ఇది చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చేసుకోగలిగేది. నోట్లో వేసుకుంటే అసలు ఇట్లే కరిగిపోతుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే రుచి అంత బాగుంటుంది. అసలు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చెప్తే ఆశ్చర్యపోతారు మీరు కూడా. ఏం అవసరం లేదండి. దీనికి కాస్త బొంబాయి రవ్వ ఉంటే చాలు. అదే ఉప్మా రవ్వ ఉంటే మనం ఈజీగా చేసేయచ్చు అన్నమాట. ఇది చక్కెర అందరి ఇళ్లలోనూ ఉంటుంది కదా, అది కామన్ కదా. అసలు ఎంత సాఫ్ట్గా ఉంటాయి అంటే అసలు గులాబ్ జాముని గుర్తు చేస్తాయి అనుకోండి, అంత బాగుంటుంది. మనకి కోవాతో పని లేకుండా గులాబ్ జామ్ తిన్నామా అన్నట్టుగా అంత రుచిగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఎవరైనా ఇట్టే చేసేయచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా లోపల కూడా ఎంత మంచిగా ఉందో. దీనికోసం ఫస్ట్ ప్యాన్ పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, నెయ్యి వేసుకొని దానిలో 1 అరకప్పు ఉప్మా రవ్వ వేసి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి మంచిగా కమ్మటి వాసన వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే వేపేటప్పుడు ఏమాత్రం ఫ్లేమ్ పెద్దగా ఉండొద్దు. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా అది విడాలన్నమాట. అంటే చక్కగా వేగినట్టుగా మనకు తెలుస్తుంది కదా రవ్వ, ఇట్లా అలా పొడి పొడిగా అయినట్టుగా. ఇప్పుడు దీనిలో 1 అరకప్పు పాలు పోసి అది కూడా లో ఫ్లేమ్లోనే ఉంచాలి. చక్కగా కలుపుతూ ఉడకనివ్వాలి. మనకి ఇదే కీ పాయింట్ అనుకోవాలి. ఎందుకంటే రవ్వ బాగా ఉడికితేనే మనకి అవి మంచిగా వస్తాయి, లేదంటే అవి విడిపోతాయి అన్నమాట. ఆయిల్లో వేసినప్పుడు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఆ రవ్వ ఉడకనివ్వాలి. అట్లా కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు పాలన్నీ కూడా మంచిగా ఇంకిపోయినాయి కదా, బాగా ఉడికింది. రవ్వ పొడి పొడిగా అవుతోంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఈలోపు చక్కెర పాకం పట్టుకుందాము. 1 కప్పు చక్కెర వేస్తే 1 కప్పు నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. దీనికి ఈ తీగ పాకము అట్లా ఇట్లా ఏం అవసరం లేదు. చక్కెర కరిగిన తర్వాత 1 నిమిషం 2 నిమిషాల సేపు అట్లా పాకం ఉడికితే చాలన్నమాట. పాకం అసలు గట్టి పడితే అవి పీల్చుకోవు, పాకాన్ని పీల్చుకోకుండా అయిపోతుంది, పాడైపోతుంది స్వీట్ అన్నమాట. సో కొద్దిగా కుంకుమ పువ్వు వేసాను, వీలైతే వేయండి. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి మరొకసారి బాగా కలిపేసి మనకు పాకం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు రవ్వ కూడా కాస్త చల్లపడింది. చేత్తో బాగా అంటే సుమారు 5-6 నిమిషాల సేపు మనం దాన్ని బాగా ఇట్లా నలపాలన్నమాట. మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలి. దీనిలోకి మిల్క్ పౌడర్ వేసాను 1 పావు కప్పు. అట్లానే కొద్దిగా బేకింగ్ సోడా వేసాను. అట్లానే కొద్దిగా ఇలాచి యాలకుల పొడి కూడా వేసాను అన్నమాట. ఈ 3 వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా పాలు వేసి ఇంకొంచెం సాఫ్ట్గా, మనకి ఈ పిండి ఎంత సాఫ్ట్గా అయితే మనకు అవి అంత బాగా వస్తాయి. కొంచెం ఎక్కువసేపే మనం ఇట్లా బాగా మొత్తంగా చేసినట్టుగా కలుపుకోవాలి. మనం ముద్దలు చేసినప్పుడు కూడా చక్కగా ఇట్లా సాఫ్ట్గా అనిపించాలన్నమాట. ఎక్కడ పగుళ్ళు రాకూడదు, క్రాక్స్ రావద్దు. వస్తే విడిపోతాయి, చూసుకోవాలి. ఒకవేళ ఆ రవ్వ మంచిగా ఉడకక ఎక్కడన్నా క్రాక్స్ వస్తున్నట్టు అనిపిస్తే 1 స్పూను మైదా పిండి కలిపేసుకోండి. అప్పుడు అది సెట్ అయిపోతుంది. ఎక్కడ క్రాక్స్ రావు, విడిపోవు. లేదంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి రవ్వ ఉడకలేదంటే అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఆయిల్ ఎప్పుడు కూడా ఎక్కువ వేడి కావద్దు. మామూలుగా వేడెక్కిన తర్వాత దానిలో వేసేసి లో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. చూస్తున్నారు కదా మెల్లగా పొంగినట్టుగా అవుతున్నాయి, చక్కగా రౌండ్గా.
లో మీడియం ఫ్లేమ్లో పెట్టే వేగనివ్వాలి. చక్కగా రెండు వైపులా మంచిగా వేగనిచ్చి ఆ తర్వాత తీసేసేయడం. ఇవి మనం పాకంలో వేసినప్పుడు ఆ షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉండాలి, చల్లబడకూడదు. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే చక్కగా మిల్క్ పౌడర్ కూడా మనకి ఈ మధ్య అందరూ ఇళ్ళల్లో పెట్టుకుంటున్నారు. వేయకపోయినా పర్వాలేదు, కానీ వేస్తే మరింత బాగుంటుంది రుచి. మీరు గులాబ్ జాముని మర్చిపోతారనుకోండి, అంత బాగుంటుంది. ఇట్లా తీసేసి వీటిని పాకంలో వేసేసి ఒక 2 గంటల సేపు అట్లా ఉంచేసి తర్వాత తీసి సర్వ్ చేసేసేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నచ్చితే ఒక లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.